హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్లో కాశ్మీర్ జలకన్య మరి ఎక్స్ప్లోర్ చేసేద్దామా లేట్ చేయకుండా. దానికోసం అయితే నేను 100 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఈ 100 రూపీస్ జస్ట్ ఎంట్రీ కోసమే. లోపల ఇంకేమైనా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలంటే మనం సపరేట్గా తీసుకోవాలి. మరి లోపలికి వెళ్ళిపోదాం. మీరు కూడా రెడీనా అయితే నాతో పాటు. ఫస్ట్ అయితే ఎంట్రీలో మనకి ఇలాగ మొత్తం కూడా స్టోన్తో సెటప్ చేశారు. సో నాకైతే కాశ్మీర్ అనగానే మొన్న పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మరి చూద్దాం ఏముంటుందో ఏమిటో లోపల, వర్తా కాదా. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా ఉంది. సో ఎంట్రీలో అయితే మనకి ఇలాగ మొత్తం కూడా లైట్స్తో ఇలా సెటప్ చేసేసారు. మరి ఏసీ పెట్టారు ఏంటో తెలియదు, చాలా కూల్గా ఉంది. అండ్ లోపల అయితే మొత్తం కూడా 3D స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవన్నీ వాల్స్కి సెటప్ చేసి పెట్టేశారు. అండ్ అక్కడక్కడ ఇలా చిన్న చిన్న హోమ్స్ లాగా పెట్టి ట్రీస్ అన్నీ ప్లాస్టిక్ వాటి పెట్టేశారు. ఇప్పుడు ఏంటి ఈ వీడియో అంతా చెప్తుంది, అడ్రస్ మాత్రం చెప్పడం లేదు అనుకుంటున్నారా? వెయిట్ చెప్తాను. నెక్సెస్ మాల్ ఉంటుంది కదా మనకి కేపీహెచ్పి రోడ్లో, అటు సైడ్ ఇది లొకేషన్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఆ లొకేషన్ కంప్లీట్గా వస్తుంది అడ్రస్. కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా కాశ్మీర్ అని ఫీల్ అవ్వడానికి ఇలా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో కూడా సెటప్ చేశారు. మనకి కాశ్మీర్ అనగానే యాపిల్స్ కదా, యాపిల్స్ ట్రీస్ని కూడా పెట్టేశారు ఇక్కడ. సో చూస్తున్నారా ఇట్లా. అండ్ వాటర్ ఫాల్ కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా చాలా బాగా సెటప్ చేశారు లోపలైతే. బట్ మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంత లోపలైతే ఏమీ లేదు. వావ్ అనిపించేంత. మొత్తం కూడా ఏవో చిన్న చిన్నవి అలా పెట్టారు. ఇది చూసారా, కూల్ ఉందని చెప్పాను కదా, ఇలా వాటర్ స్ప్రే లాగా పెట్టేశారు మొత్తం. అలాగా మనకి కాశ్మీర్ అనగానే స్నో గుర్తొస్తుంది కదా, సో అలా ఫీల్ అవ్వడానికి లోపల మొత్తం కూడా వాటర్ స్ప్రే పెట్టారు. అండ్ ఇక్కడైతే మొత్తం కూడా 3D స్టిక్కర్స్ ఎంత బాగా పెట్టేశారో చూడండి. సో ఇప్పుడైతే ఇందులో ఫేమస్ ఏంటి, కాశ్మీర్ జలకన్య అన్నారు. మరి ఆ జలకన్య ఏంటి, ఎక్కడ ఏంటి అని నేను చూస్తున్నాను. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అయిపోదాము. ఫస్ట్ అయితే మనకి స్టార్టింగ్లో ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళాక మనము జలకన్య దగ్గరికి వెళ్తాము. ఇక్కడైతే జలకన్య ఉంది. ఈ జలకన్య దగ్గర అయితే చాలామంది చూస్తున్నారు. నేను ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, మరీ అంత నాకైతే ఏం అనిపించలేదు. ఒక పర్సన్ అటు ఇటు మూవ్ అవుతూ అలా ఉంది అంతే. అండ్ మేబీ కష్టమేమో వాళ్ళకి, ఒక పర్సన్ వాటర్లో అలా ఉండడం అని ఫీల్ అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, మనందరికీ నచ్చేది ఏంటి అంటే షాపింగ్. సో ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. ఇప్పుడైతే షాపింగ్లోకి ఎంటర్ అయిపోయినాము. చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చూకేనా. సో ఫస్ట్ షాప్లో అయితే పిల్లలకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. మనమైతే చిన్నప్పుడు రీనాల్ పెన్స్ లేదా 3 రూపీస్ పెన్తో రాసినాం అంతే, కానీ ఇలాంటి పెన్స్ మనకు తెలియదు కదా. బట్ ఇప్పుడైతే చిన్నపిల్లలకి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉంటాయా అని షాక్ అయ్యాను నేనైతే. సో మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇలాంటి పెన్స్ మాత్రము. సో ఇక్కడ లోపల షాపింగ్లో మాత్రము మనకి చాలా ఉన్నాయి షాప్స్. అండ్ ఇక్కడైతే స్టిక్కర్స్, తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ పార్ట్ మీకు చెప్పాలి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనము వాటర్లో ఈ బాల్స్ వేస్తే మనకి వాటర్ బాల్స్ వస్తాయి, వాటితో ఆడుకునే వాళ్ళం కదా. ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ అవి ఉన్నాయో. సో ఇవి కూడా నాకు చిన్నప్పటి జ్ఞాపకం అనిపించింది నాకైతే. సో మీరు కూడా ట్రై చేశారు ఎప్పుడైనా ఇవి వాటర్లో వేసుకొని ఆడుకోవడము. అండ్ ఇక్కడైతే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా లేడీస్కి ఇష్టమయ్యే షాపింగ్ మొత్తం ఉంది. అండ్ ఇక్కడ చూసారు, ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇంత క్యూట్గా ఉంది కదా ల్యాండ్ ఫోను. అండ్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోన్ ఇది. సో ఇప్పుడున్న పిల్లలకి ఆడుకోవడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్ అనేటివి, బొమ్మలు అనేటివి ఉన్నాయి. బట్ మన జనరేషన్లో మనకు మాత్రం అసలు ఇలాంటివి ఏమీ తెలియదు కదా. ఎప్పుడు బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకోవడము, అలాగా తొక్కుడు బిళ్ళ, గోలీ ఆట, సంథింగ్ ఇలా అన్నీ ఆడుకునే వాళ్ళం కదా. బట్ ఇప్పుడున్న పిల్లలు బయట తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. కంప్లీట్గా మొబైల్స్ ఇలాగ అటాచ్ అయిపోయి. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్కి వచ్చేసాము. ఇక్కడ సింపుల్గా చిన్నపిల్లలకి పెట్టారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ప్లే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్ మాత్రము.
ఈ ఎగ్జిబిషన్‌లో కూడా మెయిన్ పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనే ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎక్కేటివి కాదు. సో, ఈ ఎగ్జిబిషన్‌లో చాలా సింపుల్‌గా చిన్న చిన్నవి ఉన్నాయి ప్లే చేయడానికి. అండ్ వీటికి సెపరేట్‌గా మనము పే చేసుకొని పార్టిసిపేట్ చేయాలి వీటిల్లో. సో, మనం పే చేసిన 100 రూపీస్‌కి లోపలొచ్చి విజిట్ చేస్తే ఇలా ఉంది మొత్తం గూడా షాపింగ్ అండ్ ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా. జస్ట్ విజిటింగ్‌కైతే మంచి టైమ్ పాస్ అవుద్ది ఇక్కడ మాత్రము. నాకు బాగా ఆకలేస్తుందని చెప్పేసి మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఇక్కడైతే ఆ 2 మిర్చి బజ్జీ మనకి 40 రూపీస్ కాస్ట్ చేశారు. 40 రూపీస్‌కి మనకి బయట ఎన్నొస్తాయో కమెంట్ చేయండి. సో, దాని తర్వాత ఇక్కడికొస్తే మనము ఈ బాల్స్ ప్లే చేస్తాం కదా! ఆ సెక్షన్‌కొచ్చాము. ఇక్కడ చూపిస్తున్న నంబర్స్ ఏదైతే మనకి కౌంట్ చేస్తే ఆ గిఫ్ట్ మనకి ఇస్తారు. సో, ఆ బాల్స్ వేయాలి. నేను నా ఫ్రెండ్ ఎళ్ళాం కాబట్టి ఇక్కడ 3 గేమ్స్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. మరి గిఫ్ట్ వచ్చిందో లేదో గెస్ చేసి కమెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో. సో, ఇద్దరం గూడా కలిపి 3 గేమ్స్ ఆడేసాము. సో, ఇదైతే నాకు బాగా అనిపిచ్చింది. బాల్స్ వేస్తూ, కౌంట్ చేసుకుంటూ మనము ఏ నంబర్స్‌లో ఏస్తే మనకి ఏ గిఫ్ట్ వస్తది అని చెక్ చేసుకుంటూ వేసుకోవచ్చు. చాలామంది వేస్తున్నారు. ఒకళ్ళకైతే స్క్రబ్ వస్తుంది. ఇంకొకళ్ళకైతే సోప్ బాక్స్ అలా వస్తున్నాయి. 10 తర్వాత వచ్చేసి ఇక్కడ రింగ్ వేయడం కూడా ఒక గేమ్ ఉంది. నేనెప్పుడు ఆడలేదు. ఫస్ట్ టైం ఆడుతున్నాను. 50కి 10 రింగ్స్ ఇచ్చాడు. సో, వేసేద్దాం మరి ఏమైనా వస్తాయేమో గిఫ్ట్స్ అని చెప్పేసి చాలా ఆత్రంగా వేశాను. సో, నాకైతే ఏం గిఫ్ట్స్ రాలేదు ఇక్కడ. ఆ రింగ్ అయితే వాళ్ళు అలా కస్టమైజ్ చేస్తారేమో ఏం పడకూడదు అని చెప్పేసి అలానే అనిపించింది నాకైతే. అలా ఉంది ఈ కాశ్మీర్ జలకన్య. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.